కమలాపురంలో వైసీపీ టీడీపీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ఏదైతే వైసీపీ నేత సాయినాథ్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను పెళ్లిమరి నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతలు చించివేయడంపై అటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా తప్పుపడుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితికి దారితీసింది. అయితే ఇటీవల కాలంలో కడపలో ఇదే విధంగా ఫ్లెక్సీల వార్ కొనసాగిన నేపథ్యం, ఆ నేపథ్యంలో అది కాస్త సెగ కడప నుంచి కమలాపురంకు చేరిందనే చెప్పాలి. గతంలో కూడా ఇదే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించిన సందర్భంగా కూడా పరస్పరం రాళ్ల దాడులకు దిగినటువంటి నేపథ్యం. అయితే ఆ తర్వాత కొద్దిగా సద్దుమణిగిందని భావించినా ఆ తర్వాత తాజాగా ఏదైతే సాయినాథ్ శర్మ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కొందరు దుండగులు తుంచివేయడం, అది టీడీపీ నేతల పనే అంటూ కూడా పనిగట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారంటూ కూడా సాయినాథ్ శర్మ ఆరోపిస్తున్నారు. అయితే ఓ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా ఎవరి వారుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటారు, కానీ వాటిని ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదు. కానీ మొట్టమొదటిసారి కమలాపురంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఓ రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. అయితే ఇది ఇంతకీ టీడీపీ నేతల పనా, లేకుంటే మరి ఎవరైనా ప్రత్యర్థులు చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు టీడీపీ నేతలైనా సరే ద్వితీయ శ్రేణి నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి సాంప్రదాయం పొరుగునున్నటువంటి కమలాపురానికి చేరుకోవడంతో ఒక రకంగా టీడీపీ వైసీపీల మధ్య మరోమారు ఫ్లెక్సీల వారితో పాటు మరోమారు వారు జరిగేటువంటి పరిస్థితి లేకపోలేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో నేతలు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.